వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తెలుగు సినిమా ఇండస్ట్రీని మళ్ళీ పైరసీ భూతం షేక్ చేస్తోంది. మొన్న గేమ్ చేంజర్, నేడు తండేల్ ఇలా రిలీజ్ అయిన వెంటనే బయటకు వచ్చేస్తున్నాయి హెచ్డి పైరేటెడ్ కాపీలు. అయితే ఇది పైరసీనా, ఇండస్ట్రీలో అంతర్యుద్ధమా? ఒకవేళ పైరసీనా అయితే దీన్ని కంట్రోల్ చేసేదెవరు? తెలుగు సినీ ఇండస్ట్రీని రక్షించేదెవరు? ఇదే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు. మరకాసేపట్లో మరో నిర్మాత నట్టికుమార్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రాజ్ కందుకూరి గారు, గతంలో పైరసీ కోసం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మహేష్ బాబు, చాలామంది యాక్టర్స్ మాట్లాడారు, కొంత కంట్రోల్ అయింది. కానీ గేమ్ చేంజర్ సినిమా నుంచి మనం చూస్తే సినిమా రిలీజ్ అయిన గంటల్లోనే హెచ్డి ప్రింట్తో కాపీలు బయటకు వచ్చేస్తున్నాయి, పైరేటెడ్ కాపీలు. అలాగే ఇప్పుడు తండేల్ విషయంలో కూడా అదే జరిగింది. అసలు ఏం జరుగుతోంది? ఇది కేవలం పైరసీనా, లేదంటే ఇండస్ట్రీలో ఏమైనా గ్రూపుల మధ్య అంతర్యుద్ధమా? నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఇదైతే నేను పైరసీ అనేది మొదటి నుంచి ఉన్నదేనండి. ఈ భూతం మొదటి నుంచి ప్రతి నిర్మాతని పీడిస్తున్నదే. పర్టికులర్ సినిమా టాక్ బాగుంది అనగానే సాయంత్రంకి మిడ్ నైట్ కి వచ్చేస్తున్నాయి. దీని గురించి ప్రతి నిర్మాత దానికి మేమైతే ఎవ్రీ టైం ఒక యాంటీ పైరసీ వింగ్ కి దానికంటూ ఒక అమౌంట్ కడతాం. వాళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళు ఫైట్ చేస్తుంటారు. ఎక్కడైనా ఒక లింక్ వచ్చింది ఇలా ఉంది అనగానే ఆ లింక్ పంపితే వాళ్ళు ఇమీడియట్ డిలీట్ చేస్తుంటారండి. ఇప్పుడు ఇందాక మన బన్నివాస్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ మాట్లాడి ఈసారి చాలా స్ట్రాంగ్ గా దీని గురించి ఒక మంచి వార్నింగ్ కైండ్ ఇచ్చారు. ఎందుకంటే ఇందులో చాలా మంది యువత ఉంటారు. మీరు ఏదైతే యంగ్స్టర్స్ ఉంటారో మీకు తెలుసో తెలియకో సర్క్యులేట్ చేసుకుంటున్నారేమో. ఏవైతే యాప్స్ ఉన్నాయో యాప్స్ పేరు కూడా నాకు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ చెప్పడం వల్ల కూడా మళ్ళీ దాంట్లోకి ఇంట్రెస్ట్ పుట్టి వాళ్ళు చూడాలి ఎవరైనా అనుకోవచ్చు, టెంప్ట్ అవ్వచ్చు. అది జరగకూడదు. అయితే ఇదేంటంటే దీన్ని ఎట్టి పరిస్థితిలో ఖండించాల్సిందేనండి. ఇది జరుగుతున్నప్పుడు ఈసారి సివియర్ పనిష్మెంట్ ఉంటే ఒక భయం ఉంటుంది. అయితే బన్నివాస్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఇది మన కంట్రీ నుంచి అవ్వట్లేదు. ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ సెవరల్ హండ్రెడ్ కంట్రీస్ లో ఒక 44 కంట్రీస్ నుంచి జరుగుతుంది. మనకి ఎక్కడైతే టైఅప్ లేదో కొన్ని కంట్రీస్ తోటి మనకి పోలీస్ తోటో దేనితో ఇంటర్నల్ టైఅప్ ఉందో లేదో ఎగ్జాక్ట్ తెలీదు. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వస్తోంది అన్నారు. దాన్ని ఎలా అంటే దీన్ని మనం ఒక ఫ్యాన్ వారి కింద నేనైతే ట్రీట్ చేయట్లేదండి. ఇది ఖచ్చితంగా ఒక సినిమా సక్సెస్ ఉన్న సినిమాని ఎన్కాష్ చేసుకునే భాగంగా ఎవరో చేస్తున్నటువంటి ఇది మిస్క్రెంట్స్ చేస్తున్న చర్యగానే భావిస్తాను. రాజ్ కందుకూరి గారు, గతంలో కొన్ని ప్రింట్లు వచ్చేవి కానీ ఇప్పుడు డైరెక్ట్గా హెచ్డి ప్రింట్లే. అంటే థియేటర్లో సినిమా ఎలా ఉంటుందో అంత క్లీన్ ఫీడ్తో సినిమాలు వచ్చేస్తున్నాయి. వెరీ అన్ఫార్చునేట్ అండి. అది వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇన్ఫాక్ట్ ఇది ఏదైతే వస్తుందో వాళ్ళు మంచి క్లారిటీతో ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎవరో వీళ్ళు ఒక ప్రెస్ మీట్ లో అంటుంటే ఆ క్వశ్చన్ కూడా నేను విన్నాను. ఇది మన ల్యాబ్ లోంచి వచ్చి ఉండొచ్చు కదండి, ఎడిట్ సూట్ లోంచి వచ్చి ఉండొచ్చు కదా అంటే, ఎడిట్ సూట్ లో మేము ఇచ్చేది డబ్బింగ్ కి మేము పంపించేది ఏదైనా ఉన్నా, ఎడిటింగ్ పంపించేది ఉన్నా లో రిజల్యూషన్ ఫైల్స్ పంపుతామండి. ఎడిట్ అనేది మేము లెన్స్ కి దానికి మేము చెక్ చేసుకోవడం, ఎడిట్ చూసుకుంటున్నాం. డబ్బింగ్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ వాయిస్ మ్యాచ్ అయితే సార్ దానికి చూసుకుంటాం. కానీ హై రిజల్యూషన్ హెచ్డి ఫైల్స్ అక్కడ ఉండవు. అది అల్టిమేట్ గా క్యూబ్ లోనే ఉంటుంది, క్యూబ్ నుంచే వెళ్తుంది. అక్కడ ఎవరు పైరసీ చేసే అవకాశం లేదు. కాకపోతే దీన్ని హెచ్డి ఏదైతే మీరు అనుకుంటున్నారో హై అండ్ కెమెరాస్ పెట్టి ఎక్కడో థియేటర్లో తీసి ఉండొచ్చండి. మన దేశంలో చేస్తే మాత్రం ఇవన్నీ ఎన్క్రిప్టెడ్. క్లియర్ గా ప్రతి ప్రింట్ మీద మీరు మనకి తెలియనటువంటి ఒక ఎన్క్రిప్షన్ ఉంటుంది. అది కాపీ చేస్తే సోర్స్ ఏదనేది వెంటనే పట్టేయచ్చు. వాళ్ళు పట్టుకోవడం ఈజీ కాదు. బట్ ఏదైతే ఒక హిడెన్ కంట్రీలో ఎక్కడి నుంచో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో అది చాలా డేంజరస్ గా ఉంది. దీనికి ఫిలిం ఛాంబర్ లో వెళ్ళి కంప్లైంట్ మనం గట్టిగా చేద్దామని మేము చేస్తున్నాం. వాళ్ళు కూడా హెల్ప్లెస్ గా ఉన్నారండి. ఇప్పుడు దీని గురించి మేము ఇందాక ఆయన అంటూ కూడా ఇదే మాట అన్నారు, బన్నివాస్ గారు అన్నారు, అరవింద్ గారు కూడా అన్నారు, దీన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందు పెడతాం, వాళ్ళు దీనికి ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో, ఏం చేయాలో చూద్దామని. అంటే మొన్న మీరు అన్నట్టు గేమ్ చేంజర్ కి జరిగింది. ఇప్పుడు తండేలు బాగా నడుస్తుంది, మంచి హిట్ సినిమా, అది మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దానికి అన్ఫార్చునేట్ కదండి జరగడం. సో దీనికి ఎప్పుడు కూడా ఈ ఇష్యూస్ ఇలా ఉన్నప్పుడల్లా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తూ ఉండాల్సింది, ఇంకొక మార్గం లేదండి. అంటే రాజ్ కందుకూరి గారు స్ట్రాంగ్గా కంటిన్యూస్గా ఫైట్ చేయాలని అంటున్నారు, చేస్తున్నామని అంటున్నారు, చేయాలి కూడా. పైరసీని మీడియా కానీ మేము కానీ ఎవరు కూడా దాన్ని ఎంటర్టైన్ చేయం. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే అసలు పైరసీ పైన సీరియస్గా ఇండస్ట్రీ ఫైట్ చేస్తుందా, లేదంటే తూతూ మంత్రంగా ఉంటుందా అని. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఒకటి హెచ్డి ప్రింట్లు రావడం అన్నది ఒకటైతే, మీకు తెలుసు ఐబొమ్మ దాన్ని తర్వాత బప్పం టీవీగా మార్చారు, అందులో కూడా హెచ్డి ప్రింట్లు వచ్చేస్తున్నాయి. ఓటీటీలో వచ్చిన సినిమా ఐబొమ్మ బప్పం టీవీలో వచ్చేది, ఆ తర్వాత ఓటీటీలో వచ్చిన తర్వాత వచ్చేది అందులో. కానీ ఓటీటీలో రాకముందే గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ వచ్చేసింది. అలాగే బాలకృష్ణ నటించిన సినిమా కూడా హెచ్డి ప్రింట్ వచ్చేసింది. అన్ఫార్చునేట్. అవునండి. మరి చాలామంది ఆటోమేటిక్గా ఒక సోర్స్ ఉండేటప్పుడు చూడాలనుకుంటారు కదా.
మనం వాళ్ళని ఎట్లా కంట్రోల్ అంతేనండి. చేయగలం? ఒక్కసారి ఒకటి అందుబాటులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చూడాలనుకుంటాడు. అది చూడండి, రాకుండా నేను ఇంకోటి ఎప్పుడు అడ్డుకట్టేయాలి మొదటి కదా. ఎస్ అండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైతే ప్రైస్ హైక్ ఉందో అది బిగినింగ్ లో నేను అన్నదండి, 1 or 2 days కన్నా ప్రైస్ హైక్ కూడా సస్టైన్ అవ్వదు. ఉమ్, మనం 400-500 పెట్టినప్పుడు వాడు ఇలాంటి క్రైమ్ చేయడానికి ఇంకా టెంప్ట్ అవుతున్నాడు. ఉమ్, అందుకని నిర్మాతలు మీ అందరం కూడా అనడం ఏంటంటే, ఏదో 1 or 2 days, ఫస్ట్ 2-3 days, ఫ్రైడే నుంచి సండే లోపల ఈ ఏదైతే ఇంక్రీజ్ చేసిన రేట్స్ ఉన్నాయో అప్లికబుల్, మండే నుంచి ఆటోమేటిక్ గా చాలా చోట తగ్గిస్తున్నారండి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైతే మీకు 100 రూపాయలకో 150 రూపాయలకో మీకు సింగిల్ స్క్రీన్ లో ఎక్కడ ఏసీలో కూర్చొని పెద్ద 70mm చూస్తున్నప్పుడు ఉమ్, ఇలా ఈ ఫోన్ లో చూడాల్సిన కర్మ ఏంటి వాడికి? అందుకని అది డిస్కరేజ్ చేయడం, మన వాడిని అలా డిస్కరేజ్ చేయాలంటే అటువంటి క్రిమినల్ ని మనం క్వాలిటీ సినిమాని తక్కువలో చూపించినప్పుడే అది సాధ్యం. ఉమ్, సో ఆ విధంగా నేనైతే మొదటి నుంచి నా అడ్వైజ్ ఎప్పుడు కూడానండి, ఎంత గొప్ప ఎంత హై కాస్ట్లీ సినిమా అయినా కూడా దాన్ని మనం ఎఫోర్డబుల్ గా కనుక చూపిస్తే ఇటువంటి డెఫినెట్లీ ఈ చర్యలు తగ్గుతాయని నా ఫీలింగ్. బట్ అట్ ద సేమ్ టైం ఉమ్, ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదని కాదండి. ఇండస్ట్రీ కానీ, ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ దీనికి కాన్స్టెంట్ గా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే ఒక నిర్మాత తన ఓన్ గా తను ఎవరినో ఒక 10 మంది ఏజెన్సీని సపోర్ట్ తీసుకుని వాళ్ళకి అమౌంట్స్ కట్టి యాంటీ పైరసీ వింగ్ ని అపాయింట్ చేసుకుని కాన్స్టెంట్ గా ఫైట్ చేస్తాడు ఏదైతే ఉందో, ఒక ఛాంబర్ అనేదో లేకపోతే ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేది ఉందో, అన్ని సినిమాలకి వాళ్ళు ఎంత చేయగలరు వాళ్ళు చేస్తారండి. బట్ అల్టిమేట్ వెళ్లే రూట్ ఒకటే, యాంటీ పైరసీ వింగ్ ఇవ్వడము. ఎవరు వచ్చినా మన అభిమానులందరినీ మనం అడుగుతూ ఉండాలి, మీకు ఎక్కడైనా లింక్ వస్తే వెంటనే మాకు ఫార్వర్డ్ చేయండి, డిలీట్ చేద్దాం అని. అది ఒక పని కాన్స్టెంట్ గా చేయాలి. కనీసం సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ 2 weeks చేస్తే నిర్మాత చాలా డబ్బుని అట్లీస్ట్ సేవ్ చేసుకుంటాడండి. దట్స్ మై కాన్స్టెంట్ విష్ అండ్ ప్రే. రైట్ సార్, మీరు లైవ్ లోనే ఉండండి. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మరో నిర్మాత నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నట్టికుమార్ గారు, మీరు నిర్మాతగా ఉన్నారు, ఎగ్జిబిటర్గా ఉన్నారు, ఫిలిం ఛాంబర్లో కీలకంగా ఉన్నారు, ఇలా బహుముఖంగా మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పైరసీకి సంబంధించి గతంలో కొంత హడావుడి నడిచింది, కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది, ఆ తర్వాత గాలికి వదిలేశారేమో అనిపిస్తోంది. మళ్ళీ లేటెస్ట్గా గేమ్ చేంజర్ సినిమా హెచ్డీ ప్రింట్ అందుబాటులో రావటం, ఇప్పుడు తండేల్ సినిమా హెచ్డీ ప్రింట్ అందుబాటులో రావటం, కారణం ఏంటి? పైరసీయా లేదంటే ఏమైనా ఇండస్ట్రీలో గ్రూపుల మధ్య గ్రూప్ వార్లో భాగంగా ఇలాంటి గేమ్ ఏమైనా జరుగుతుందా? లేదండి. ఇప్పుడు అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవరు గాలికి వదిలేదు. ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ సంస్థలు. ఈ హెచ్సైడ్ బొమ్మాయి సినిమా అని ఏదో ఒక 2 వెబ్సైట్లు ఉన్నాయండి, 3 వెబ్సైట్స్. వాళ్ళలో సినిమా మార్నింగ్ మ్యాట్నికే సినిమా వస్తుంది, సూపర్ హెచ్డి ప్రింట్ లో. అయితే వాళ్ళని ఎందుకు మనం పట్టలేకపోతున్నాం, ఎందుకు మనం వాళ్ళని అరికట్టలేకపోతున్నాం అనేది అర్థం కావట్లే. అంటే ఎందుకు అరికట్టలేకపోతున్నాం అంటే, మీరు సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షోకి చూడండి, మార్నింగ్ షో మ్యాట్ని అక్కడ అవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది సినిమా. ఇప్పుడు ఒక్క సినిమా కాదు, ఇప్పుడు గేమ్ చేంజర్ అవ్వచ్చు, లేకపోతే తండేలా కావచ్చు, ఇంకో సినిమా అవ్వచ్చు, లేకపోతే మీకు సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమా వస్తుంది. మీరు ఇప్పుడు నేను ఉంటుండగా మీరు ఆన్లైన్ లో కూర్చోండి, అన్ని ఉంటాయి. అయితే ఆ సంస్థని అమెరికాలోనే ఉందా లేకపోతే బయట ఉందా, ఎందుకు అరికట్టలేకపోతున్నాం, ఎందుకు ఆ లింకులు మనం ఆపలేకపోతున్నాం, హెచ్డి ప్రింట్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది, ల్యాబ్ నుంచి వెళ్తుందా, లేకపోతే క్యూబ్ నుంచి వెళ్తుందా, ఈఎఫ్ఓ నుంచి వెళ్తుందా, పిహెచ్డి నుంచి వెళ్తుందా, లేకపోతే సెన్సార్ ఆఫీస్ నుంచి వెళ్తుందా, అంటే లేకపోతే స్టాఫ్ ఎవరైనా లీక్ అవుతుందా? అంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒక సినిమా వెళ్తుంది అంటే స్టాఫ్ ఏమైనా తప్పు చేయొచ్చు, ఒక్క సినిమా వెళ్తుందంటే ల్యాబ్ నుంచి వెళ్ళచ్చు. అంటే ఈ అన్ని సినిమాలు వెళ్తున్నాయి అంటే ఎక్కడో ఒక లింకప్ ఉంది. అంటే ఒకప్పుడు మనం ప్రింట్లు ఉండేటప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఓవర్ సైజ్ ప్రింట్లు వెళ్ళేవి. ముంబైలో ఇక్కడ నుంచి మనం ముంబైకి వెళ్ళే ప్రింట్లు 3 hours టైం దొరికింది, 4 hours. ఆ 4 hours ప్రింట్ అక్కడ కాపీ తీసేసి మళ్ళీ ప్రింట్ అక్కడికి వచ్చేది. ఓవర్ సైజ్ కింద ప్రింట్ లో జరిగేవని అనుకునేవాళ్ళు, అప్పుడు అనుకునేవాళ్ళగా జరిగింది, వాస్తవం, అది పట్టుకున్నాం కూడా. అయితే ఇప్పుడు మన ఈ ల్యాబ్ నుంచి మనకు అది ల్యాబ్ అవ్వచ్చు, లేకపోతే మేబీ ఇప్పుడు నేను చెప్పే సంస్థలు అవ్వచ్చు, ఎక్కడో కానీ లీక్ అవుతుంది. దాన్ని మనం ఎందుకు అరికట్టలేకపోతున్నాం? మన సినిమాని మనం ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? మన సినిమాని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? దిల్ రాజు గారు అంటే పెద్ద ఆయన, దిల్ రాజు గారు అంటే మొత్తం టోటల్ గా ఆయన మొత్తం గవర్నమెంట్ ఆయన చేతుల్లో ఉన్నాయి, 2 గవర్నమెంట్ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయనే పట్టుకోకపోతే ఇంకెవరు పట్టుకుంటారు? గేమ్ చేంజర్ లాంటి సినిమాని ఆయన పైరసీ వచ్చిందని చెప్తే కొత్తగా వచ్చినట్టు చెప్పడం ఎందుకు? ఈజ్ వన్ ఆఫ్ ది మ్యాంగో మ్యూజిక్ పార్ట్నర్. మ్యాంగో మ్యూజిక్ అంటే నాట్ ఓన్లీ స్మాల్, ఇస్ అ బిగ్. మరి అలాంటిది వాళ్ళే దాంట్లో చేతెత్తి ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆయన. మరి ఆయన పట్టుకోలేకపోయి ఆయన వచ్చి నాకు పైరసీ వచ్చింది, ఇది వచ్చిందంటే అదేదో ఇన్సూరెన్స్ డ్రామా అని అనుకున్నారు. అంటే ఇన్సూరెన్స్ డ్రామా అనుకున్నారు. అలాగైతే సంక్రాంతికి వస్తున్నాడు, వచ్చింది, అన్ని వచ్చాయి.
అంటే దీన్ని ఎలాగ అరికట్టాలి? ఇప్పుడు పైరసీకి డబ్బులు మన చాంబర్ నుంచి కట్టడం లేకపోతే ఇంకోటి కట్టడం కాదండి. మనం నిర్మాత బాధ్యతగా మనం ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు వెళ్తుంది, దాన్ని సర్వే చేసి పట్టుకోగలగాలి. పోలీసులు పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు కాదు. ఇక్కడ నేను ఏమంటే మ్యాంగో మ్యూజిక్ అంటే దిల్ రాజు గారే ఇంకెవరు పట్టుకోలేరు, అని ఎందుకు చెప్తున్నానంటే మ్యాంగో మ్యూజిక్ అనేది స్ట్రైక్ వేయడంలో చాలా గొప్పది. వాళ్ళు వెరిఫై చేసి పైరసీ పట్టుకోవడంలో చాలా గొప్ప విషయం ఉంది వాళ్ళది. మరి అలాంటిది వాళ్ళకే అవ్వలేకపోతే ఇంక సామాన్యం ఎందుకు అవుతుంది? దీన్ని అరికట్టడం ఎలా? ఇప్పుడు చాంబర్ నుంచి అరికట్టలేమండి, మనం డబ్బు ఇచ్చిన అరికట్టలేం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎక్కడో కేబుల్లో వేస్తున్నారంటే పట్టుకోవచ్చు, ఎక్కడో ఎక్కడో తెరకట్టి వేస్తారంటే పట్టుకోవచ్చు. ఇది మొత్తం టోటల్ గా అమెరికాలో ఎక్స్టర్నల్ ప్రింట్ వస్తుంటే ఎలా పట్టుకుంటారండి? ఆ కంపెనీ కూడా తెలుసు కదా అందరికి. ఇప్పుడు పేర్లు చెప్పాల్సిన అవసరం 3 కంపెనీల్లో ఎవరి సినిమాలు వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక పేరు చెప్పాను, అవి ఎందుకు వస్తున్నాయని కూడా ఇంతకు అడిగాను మీరు రాకముందు రాజ్ కందుకూరు గారిని. ఓకే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నటకుమార్ గారు ఈ ఇష్యూ ఒక 30-40 కంట్రీల నుంచి వస్తుందండి. ఇది ఇందాక నేను విన్నదంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎక్కువ వస్తుంది. పైగా ఏదైతే అక్కడి నుంచి పంపుతున్నారో ఆ కంట్రీకి వీళ్ళకి టైఅప్ లేదు. అంటే ఏదో ఒక వీళ్ళ మధ్య ఒక ట్రీటీ లాంటిది ఉండి అక్కడ క్రిమినల్స్ ఇక్కడ పట్టుకోవడానికి ఏదో ఉండే కైండ్ ఆఫ్ ట్రీటీ లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. అదే మా హెల్ప్లెస్నెస్ అన్నట్టుగా ఇందాక అరవింద్ గారు అన్నారు, మన బన్నీవాస్ గారు అన్నారు, ఇద్దరు ఇదే మాట అన్నారు. ప్రతి నిర్మాత స్ట్రగుల్ అండి ఎవ్రీ టైం. నటకుమార్ గారు చెప్పిన మధ్యాహ్నం కల్లా అనకూడదు. పెద్ద ఆయన అరవింద్ గారు ఎందుకు అనకూడదు అంటున్నానంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు దాన్ని మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎలాగెళ్తుంది ప్రింట్ అంటే నేనేమంటున్నానంటే ఓకే, ఇప్పుడు రాజకాంత్ గారు అన్నందుకు మనం దాన్ని ఏకీపించిన మన ఆ ప్రింట్ మనం వెళ్ళగలుగుతుంది, ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎక్కడ లోపం అని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? నేను ఒకటి చెప్పా, యూఎఫ్ఓ ఉంది, మీ పెన్ డ్రైవ్ ఎందుకు ఇస్తున్నారు, అక్కడ ఎందుకు లీక్ అవుతుంది? లేకపోతే క్యూబ్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, లేకపోతే పిహెచ్డి ఉంది, లేకపోతే ఇంకో ఛానల్ ఉంది. ఇదే అరవింద్ గారు మరి ఇదే ఛానల్కి ఇస్తే పైరసీ జరుగుతుంది, అమ్మో ఇది పైరసీ బయటకు వెళ్ళిపోద్ది అని చెప్పిన అయినా కదా. ఇంకొక యూట్యూబ్ ఇంకొక క్యూబ్ ఛానల్ కానీ ఇంకో ఛానల్స్ హెచ్డి ఛానల్ కానీ డిజిటల్ కానీ రానివ్వకుండా మనం వస్తే పైరసీ అయిపోద్ది అని చెప్పిన ఆయన ఎక్కడి నుంచి లీక్ అవుతుంది? ల్యాబ్ నుంచి లీక్ అవుతుందా? ల్యాబ్లు ఉండేవి 4. ఇప్పుడు పెద్ద సినిమాలకు ల్యాబ్లు ఉన్నాయి 4. ఒకటి అన్నపూర్ణ స్టూడియో, ఒకటి ప్రసాద్ ల్యాబ్, మేబీ అంతకంటే పెద్ద స్టూడియో ఇంకొకటి 2 ఉన్నట్టున్నాయి అంతే. ఇంకెక్కడి నుంచి వెళ్తుంది? ఇప్పుడు ప్రతిదీ కూడా ఆర్టిస్ట్ కావాలండి, ఆర్టిస్ట్ పట్టుకొని మనం వెళ్తున్నాం అండి. ఆర్టిస్ట్ నమ్మాలండి, ఆర్టిస్ట్ నమ్మాలంటే కొంచెం జాగ్రత్త పరంగా మనం ఎందుకు ఉండలేకపోతే. అంటే నటకుమార్ గారు ఒక థియేటర్ లో కొంచెం ప్లాండ్ గా కూర్చొని రికార్డ్ చేస్తే హెచ్డి ప్రింట్ రాదా? నెవర్ జరగని పని అది, జరగని పని అది. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజులు పోయాయండి. ఇప్పుడు మాకు మళ్ళీ నేను ఒక థియేటర్ ఓనర్ గా నేను ఇది కూడా జనాలకు చెప్పాలి. నేను ఒక చిన్న వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను ఒక థియేటర్ ఓనర్ గా నాకు యాక్చువల్ గా ఏదైతే క్యూబ్ గానీ యూఎఫ్ఓ గానీ ఏదైతే రన్నింగ్ ఉందో నాకు స్విచ్ ఆన్ ఆఫ్ తప్ప నాకు అక్కడ ఏమి ఉండదండి. స్విచ్ ఆన్ ఆఫ్ ఎన్ని ఇంటర్వ్యూలకి అంటే మీరు చేస్తున్నారని కాదు, అంటే ఎగ్జిబిటర్స్ లేదంటే థియేటర్ లో ఉన్న వాళ్ళు చేస్తున్నారని కాదు, థియేటర్ లో సినిమా చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ప్లాంట్ గా కరెక్ట్ యాంగిల్ లో కెమెరా పెడితే హెచ్డి ప్రింట్ వస్తుందా? కరెక్ట్, అది కదండి. ఒకవేళ మీరు అన్నట్టు థియేటర్ లో తీసిన అది హెచ్డి క్వాలిటీ రాదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు అది అన్నట్టు పైరసీ, అది హెచ్డి క్వాలిటీ వస్తుంది. హెచ్డి క్వాలిటీలో నెంబర్ 1 మూవీ మన థియేటర్ లో ఏ సినిమా చూస్తావు ఆ సినిమా ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. ఎనీ మూవీ. రాజ్ కందుకూరి గారు, రాజ్ కందుకూరి గారు, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో కూడా 2వ రోజు ఆ రోజు రాత్రి సినిమాలు వేసేస్తున్నారు. ఇప్పుడు రాత్రి బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆల్రెడీ టీవీల్లో సినిమాలు వేస్తారు పాతవి, ఇవి హెచ్డి ప్రింట్లు ప్లే అయిపోతున్నాయి. మరి అక్కడ కూడా కొంత కంట్రోల్ లేనట్టుగానే ఉంది. అంతే కదండి. అలాగే కొన్ని సిటీ ఛానల్లో ప్లే అయిపోతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ అయిపోయింది.
ఏమండి ఆ పలాస నుంచి విజయవాడ వచ్చే బస్సులో వేశారట. అది ఎంత షాకింగ్ అండి, అది గవర్నమెంట్ బస్సులో వేశారంటే. మరి అంటే ఇది ఎవరికి అంటే గవర్నమెంట్ బాధ్యులను కాదు, అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఎవరు దానికి ఇన్ఛార్జ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్లే చేసినప్పుడు ఆ సోర్స్ ఎక్కడిది, వాళ్ళు గట్టిగా పనిష్ చేయాలండి. ఇప్పుడు ఒక్కసారి కనుక జరగకపోతే, ఇప్పుడు ఇందాక నటికుమార్ గారు అన్నట్టు అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు కనుక స్ట్రాంగ్ గా తీసుకుంటే ఫ్యూచర్ లో ఇంకెవరు డేర్ చేయడండి. ఇవాళ ఆయన గట్టిగానే వార్నింగ్ లాగా చెప్పారు. ఇప్పుడు ఎవరైతే ఆ గ్రూప్ అడ్మిన్ ఉన్నారో వాళ్ళందరూ లోపలికి వెళ్తారని చెప్పారు. మరి ఇది దీనివల్ల ఇప్పుడు ఎంత లాస్ అండి, హ్యూజ్ లాస్ కదండి ఓ నిర్మాతకి, ఎవరికైనా ఇదే కాదు ఏ సినిమాకైనా. అంటే హ్యూజ్ లాస్ నేను ఒప్పుకుంటాను, హ్యూజ్ లాస్, అసలు పైరసీ ఉండకూడదు, ఇవి రాకూడదు. కానీ ఈజీగా యథేచ్ఛగా వచ్చేస్తున్నాయంటే అది ఎవరి తప్పిదం, ఎవరి ప్రయత్న లోపం, ఎవరి పర్యవేక్షణ లోపం అనేది నా ప్రధానమైన ప్రశ్న. వచ్చిన ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఇది ఆగిపోద్ది, మళ్ళీ రేపు పొద్దున్న ఒక పెద్ద సినిమా వస్తుంది, మళ్ళీ ఆ నిర్మాత మాట్లాడతాడు, ఆ నెక్స్ట్ ఇంకో పెద్ద సినిమా వస్తుంది, ఆ నిర్మాత మాట్లాడతాడు. కానీ జరగాల్సింది జరుగుతుంది సార్. మన ఇంట్లో దొంగతనం జరగకుండా మనం చూసుకోవాలి సార్. మన ఇంట్లో దొంగతనం జరగకుండా పోలీసు వాళ్ళు మనం బందోబస్తు పెడతామంటే కాదండి. మన ఇంట్లో దొంగతనం జరగకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. సెక్యూరిటీ బయట ఉండాలి, సెక్యూరిటీ లోనకి రావడానికి అవదు. లోనకి వచ్చి వాళ్ళని కూడా మీరు లోనే చెక్ చేయండి, నా ఇంట్లో లాకర్ కూడా చెక్ చేయండి అంటే కాదు. అంటే మన ఇంట్లోకి రాకుండా, దొంగ చొరబడకుండా, మన ఇంట్లో బయటకు తీసుకెళ్లకుండా చెక్ చేసుకోవాలి. బయటికి వెళ్తుంటే సెక్యూరిటీ చేసుకోవాల్సిన పోలీసుల బాధ్యత. అంటే దాన్ని పోలీసులు బయటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత, దొంగతనం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. మన ప్రాపర్టీ అంటే మన ప్రాపర్టీ అంటే కంటెంట్, మన ఆర్టిస్ట్ కు బయటికి దొంగతనం అవ్వకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. మనం తప్పు చేసినప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళని మనం చెక్ చేసుకోవాలి. మనకి ఒక పెన్ డ్రైవ్ 5 నిమిషాల్లో జోబులో పెట్టుకెళ్ళిపోతుంది. అందుకే చెప్పాను నేను, ఒకప్పుడు ప్రింట్ల రూపంగా వెళ్తే కాస్త కోస్తో మీరు అన్నట్టు ఇందాక థియేటర్ లో తీసినవి ఉండేవి తప్ప, ఇప్పుడు డైరెక్ట్ గా హెచ్డి క్వాలిటీ ఒక పెన్ డ్రైవ్ లో ఎక్కించుకుని జోబీలోకి ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ పెన్ డ్రైవ్ జోబీకి 50కి అమ్ముతున్నాడు, 1,00,000కి అమ్ముతున్నాడా, కానీ కొన్ని లక్షలకు జీవితాలు పోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అంటే దాని రెస్పాన్సిబిలిటీ అరవింద్ గారు లాంటి వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం అంటే, ఆ దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, మ్యాంగో మ్యూజిక్ రామ్ గారు లాంటి వాళ్ళు పట్టుకోలేకపోతున్నాం అంటే ఇక సామాన్యులు ఏం పట్టుకుంటారు అంటున్నాను నేను. నటికుమార్ గారు, ఎందుకంటే చాలా పెద్ద సంస్థలు ఇవి. అవును, ఏంటి సొల్యూషన్ అంటే నటికుమార్ గారు? నేను సొల్యూషన్ ఒకటేనండి, సినిమా నేను తీసాను, నేను సినిమా ఓనర్ని, నా సినిమాని నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను, ఎవరికి పెడుతున్నాను, నా సినిమాని జాగ్రత్తగా ఆర్టిస్ట్ కాపలా కాయాల్సిన బాధ్యత నాది. ఆ స్టాఫ్ ని ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ విధంగా కంటెంట్ ఇవ్వాలి, ఆ ఏ విధంగా కంటెంట్ ఫైనల్ కంటెంట్ అప్లోడింగ్ కంటెంట్ ఏ విధంగా తీసుకోవాలి, సెన్సార్ ఆఫీస్ కి ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ జరుగుతుంది అనేది మనం చెప్పలేమండి. ఇది క్యూబ్ లో జరుగుతుందా, IOFO లో జరుగుతుందా, సెన్సార్ ఆఫీస్ లో జరుగుతుందా, మనం లేకపోతే బయట మన ఆఫీస్ లో. రాజ్ కందుకూరి గారు మీరేం చెప్తారు సార్ ఫైనల్ గా? అన్నది కూడా ఇదే, నిర్మాత ప్రతి నిర్మాత ఆ జాగ్రత్త పడుతూ ఉన్నాడు. బట్ ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతుందో దీనికి ప్రైమరీగా రీసెర్చ్ చేయాల్సిన నిర్మాత సైడ్ నుంచేనండి, ఎక్కడ ఏ సోర్స్ నుంచి వెళ్ళి ఉంటుందని. అప్లోడ్ జరుగుతున్నది వేరే కంట్రీయే, బట్ అక్కడికి సోర్స్ ఎలా వెళ్ళింది, సరే వేరే కంట్రీ ఆఫ్రికాలో ఎక్కడ అయిందంటే వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వెళ్ళింది, ఇది ఆయన అన్నట్టు 4-5 సోర్సులు ఉన్నాయి, ఎక్కడి నుంచి అయి ఉండాలి కదా. ఒక హై హెచ్డి క్వాలిటీ ఎక్కడి నుంచి వెళ్ళింది, ఆ 4-5 పాయింట్లు తర్వాత చెక్ పెట్టాలి. ఎన్క్రిప్టెడ్ ఫైల్ అంటున్నారు, దాని వెనక ఏదో కోడింగ్ ఉంటుంది, దాన్ని బట్టి అయినా కనుక్కోవాలి. ఇది పెద్ద సమస్యనండి, ఎప్పటికైనా సాల్వ్ చేయాల్సిందే. రైట్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు, థ్యాంక్ యూ నటికుమార్ గారు. మనం చూస్తున్నాం పైరసీ రక్కసి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రధానంగా పెద్ద పెద్ద సినిమాలు హెచ్డి ప్రింట్స్ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. అంటే గతంలో థియేటర్ ప్రింట్ అంటే థియేటర్లో ఎవరైనా దొంగతనంగా సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తే వచ్చి డైరెక్ట్గా హెచ్డి ప్రింట్స్ వస్తున్నాయంటే సొంత ఇంట్లోనే దొంగలు ఉంటున్నారు, దొంగలు పట్టుకోకుండా వేరొకరిపై మనం మాట్లాడితే కరెక్ట్ కాదని నటికుమార్ గారు అంటున్నారు. అసలు హెచ్డి ప్రింట్లు ఎలా వస్తున్నాయి, ఏ దేశం నుంచి వస్తున్నాయి, ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి నిర్మాతలు కూడా ఎందుకు హ్యాండ్సప్ అంటే చేతులు ఎత్తేస్తున్నారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద టాక్గా మారుతుంది. మరోవైపు ఒక వర్గం చేస్తున్న వాదన ఏంటంటే గ్రూప్ వార్లో భాగంగా కూడా ఇలా జరుగుతుందంటున్నారు. బట్ ఈ ఇద్దరు నిర్మాతలు దాన్ని ఖండిస్తున్నారు. బట్ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ బిహైండ్ దట్ అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. చూద్దాం మరి దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తారు, చేయలేరా, చేయలేనంత స్థాయిలో పైరేటెడ్ వ్యక్తులు ఇలాంటి పైరసీకి ప్రయత్నం చేస్తున్నారా, మరేమో తేలాలి భవిష్యత్తులో. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్.